రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ఆలస్యంగా రావడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ముందుగా వచ్చి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలకాల్సి ఉన్నా లేట్ గా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ లేకుండానే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆది శ్రీనివాస్. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా చివరి దశలో కలెక్టర్ వేదికపైకి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకకపోవడం, జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం పట్ల ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. కలెక్టర్ అయ్యుండి సమయపాలన పాటించకపోవడం ఏంటని సీరియస్ అయ్యారు ఆది శ్రీనివాస్. వేదికపైకి వచ్చిన కలెక్టర్ కు తన వాచ్ ని చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన వేడుకలకు కనీసం అధికారులను సిబ్బందిని ఎందుకు సమీకరించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ తీరు వల్ల కుర్చీలని ఖాళీగా కనిపించాయన్నారు. ప్రజాపాలన వేడుకలను కలెక్టర్ సీరియస్ గా తీసుకోలేదని మండిపడ్డారు. అంతేకాదు చీఫ్ గెస్ట్ గా తాను సందేశం ఇవ్వాల్సి ఉన్నా అలాంటిదేదీ లేదని కలెక్టర్ మిస్గైడ్ చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కలెక్టర్ తీరుపై సీఎస్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్. మరోవైపు మిడ్ బానేరు నిర్వాసితులకు పరిహారం విషయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వారెంట్ జారీ చేసింది హైకోర్టు. మిడ్ బానేరులో ఇంటిని కోల్పోయాడు చీర్లవంచకు చెందిన నిర్వాసితుడు ఎల్లయ్య. అధికారులు నష్టపరిహారం చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలంటూ గత జూన్లో తీర్పునిచ్చింది హైకోర్టు. పరిహారం చెల్లించకపోవడమే కాకుండా కోర్టుకు హాజరు కాకపోవడంతో కలెక్టర్కు వారెంట్ ఇష్యూ జారీ చేసింది హైకోర్టు. సిరిసిల్ల తాలూకాలు జగిత్యాల, మెట్టుపల్లి, కరీంనగర్, నీటిపాలబాలు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు కట్టెలు వాళ్ళు మా ఇంటి వాళ్ళు ఇట్లా రాసుకుంటా లేదు. రాసిన వాళ్ళు మాత్రం మళ్ళా కనిపించదు. అది ఏమి రాస్తారు మాకు కూడా ఒక కాగితం ఇవ్వాలంటే మా నౌకర్లు పోతాయి అట్లా రాసి ఈ కమిటీ ఆ కమిటీ అని పెట్టారు. వాడు 3 కమిటీ అని పెట్టిండు. 3 ఇండ్లు చూసిండ్రు, వైరు పట్టణాలు చేయడు. వాళ్ళు తిరిగి చేసిండ్రు. అక్కడ రికమెండేషన్తో మొత్తం గరీబ్ గలనాశనం చేశారు. అది అంత ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు 15 ఏళ్ళ ఈగాచ్చే ఆగాచ్చే ఈగాచ్చే ఆగాచ్చే అది వసూసుకుంటారు. కేసు పెట్టిన కేసు 5 ఏళ్ళు నడిచినా ఎవరు పట్టించుకోరు. ఈ సర్పంచ్ నుండి కేసు రాజధాని చేయి, పైసలు వచ్చినాయి, రాజధాని చేయాలంటే కేసు రాజధాని చేసిన వీటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 15 ఏళ్ళ కోసం దయచేసి మాకు రక్షించి గోడకు 12 లక్షలు వేసారు. ఆ పైసలు ఇప్పుడు మిత్తికి సరిపోవు సారు. నాకు 3 అంతలు ఇచ్చి నన్ను రక్షించరు సారు. జల్దీ సారు, మీరు దయచేసి రక్షించిన మీరే, భక్షించిన మీరే, అన్నం పెట్టిన మన్ను పోసిన మీరే. సరే మాకు 2008లో నోటిఫై చేసినామని చెప్పి వాళ్ళు కొలతలు ఇంత చేసి 4 లక్షల చిల్లర అమౌంట్ అది చేసారు. ఆ తర్వాత మళ్ళీ మేము మాకు డబ్బులు తక్కువ పడ్డాయి, మాకు పెద్ద ఇల్లు అని మా రీవెరిఫికేషన్ పెట్టుకున్నాం. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ కొలిసి మళ్ళీ ఇంకా తక్కువ చేసిండ్రు. అలా జరుగుకుంటూ పోయింది. ఆ తర్వాత మాకు 2013లో 12 లక్షలు ఏదో కలిపి 7 లక్షలకు 12 లక్షలు అని శ్రీసభ్య కమిటీలో చేసి మా గ్రామ పంచాయతీలో లిస్ట్ వేసారు. దానికి మా నాన్నగారు సంతకం పెట్టిండ్రు. ఆ పెట్టిన తర్వాత కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. ఏమన్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినామంటారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడ చేసారని మేము కరీంనగర్ ఎంక్వైరీ చేస్తే కరీంనగర్లో అక్కడ సంబంధిత అధికారి ఏమన్నాడంటే ఈ ఛాలెంజ్ పోయింది, ఈ ఛాలెంజ్ కోసం మీరు హైదరాబాద్ పోయి ఏదో చేయాలని చెప్పిండ్రు. అక్కడ దాకా పోయిన తర్వాత వాళ్ళు ఎవరు స్పందించలేదు. వాళ్ళు స్పందించడం లేదని మేము కోర్టుకి వెళ్ళాం. ఆ కోర్టులో మాకు సరైన ఏం జరగలేదు. అప్పుడు మళ్ళీ మా గ్రామ సర్పంచ్ గారు మన కేసు గెలుమో సపరేట్గా సంతకం పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పిన ఎడల వచ్చి మళ్ళీ జడ్జ్ చేసినాం. అది మళ్ళీ సంతకం పెట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా డబ్బులు రాలేదు. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి చాలా గోసలో ఉన్నాం మేము. కానీ గవర్నమెంట్ అనేది ఏది స్పందించలేదు, ఎప్పుడు ఏ ఆఫీసర్ స్పందించలేదు. ఇది ఇప్పటికైనా మాకు న్యాయం.
మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యవహారం మళ్లీ వివాదాస్పదం అవుతోంది. ప్రజా వేడుకకు లేటుగా రావడం పైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఇక మరోవైపు ఒక నిర్వాసితుడికి నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా ఆయన వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సందీప్ కుమార్ ఝా ఏదైతే అక్రమార్కుల గుండెల లోపల రైలు పరిగెత్తి భూములను స్వాధీనం చేసుకొని రాజన్న సిరిసిల్ల ప్రజలతోని మన్నలను పొందినటువంటి అధికారి ఇప్పుడు తన చేష్టల వల్ల అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అయితే ఇటు నిత్యం వివాదాల లోపల నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు హాజరైనటువంటి సందర్భంగా ఆ ప్రజాపాలన దినోత్సవం సందర్భం లోపల జెండా ఎగురవేసే కార్యక్రమానికి సమయానికి రావాల్సినటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఎగరవేసేటువంటి చివరి క్షణం లోపల రావడంతో ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారాన్ని గత ఏదైతే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా తనకు అవమానం జరిగిందని చెప్పి భావించినటువంటి ఆది శ్రీనివాస్ ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కావడంతో తనను కావాల్సుకొని ఇటు అవమానపరుస్తున్నారు అని చెప్పి అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిన్న సిఎస్ అధికారికి అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మిడ్మానేరు భూమి అంటే నష్టపరిహారం విషయం లోపల గత జూన్ మాసం లోపల ఇటు చీర్లవంచ గ్రామానికి చెందినటువంటి వేల్పుల ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ ఇప్పుడు దాదాపుగా జూన్ మాసం లోపల తీర్పు వచ్చింది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ మాసం కొనసాగుతున్నా కానీ ఆయనకు నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి అయితే ఇటు తో పాటుగా ఇటు హైకోర్టుకు హాజరు కావడంతో ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా హైకోర్టు కూడా సీరియస్ కూడా తీసుకుంది. సందీప్ కుమార్ ఝా నిన్న హాజరు కాకపోవడంతో అతనికి అరెస్టు వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మొదటి లోపల వచ్చిన సందర్భం లోపల గత 10 ఏళ్ల కాలం లోపల బీఆర్ఎస్ నాయకులు చాలా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారు. వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత రాజన్న సిరిసిల్ల ప్రజలు చాలా హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము నిత్యం వివాదాల లోపల ఇటు ఇరుక్కోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు తన తీరుతో అయితే నిత్య వివాదాల లోపల ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఒక్కరోజే ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు ఇటు సిఎస్ కు ఫిర్యాదు చేయడము, అదేవిధంగా హైకోర్టు వారెంట్ ఇష్యూ చేయడము అయితే నిన్న హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తన వ్యవహారం పద్ధతి మార్చుకోవాలని చెప్పి అయితే రాజన్న సిరిసిల్ల ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రావి, థ్యాంక్ యూ శ్రీనివాస్.